గైస్ రీసెంట్గా మూతపడిన కంపెనీస్ లిస్ట్ ఏదైతే రీసెంట్గా మూతపడిందో సినర్జీ యూనివర్సల్ ఏదైతే ఉందో దాదాపు 20 కోట్ల స్కామ్. నేను ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను 100 కోట్ల స్కాము అంతకంటే ఎక్కువ జరగబోతుందని చెప్పాను. 100 కోట్లు కాదు గైస్, యాక్చువల్లీ ఇది ఇంకా చాలా పెద్దది. మనం ఊహించిన నెంబర్ కంటే చాలా పెద్ద స్కామ్ అయితే జరుగుతుంది. మన కళ్ళ ముందే చూసుకుందాం. సినర్జీ యూనివర్సల్ 20 కోట్ల స్కామ్. మోపిడో కంపెనీ 10 crores స్కామ్. అతనైతే పోలీస్ పెట్టి చెన్నైలో ఉండి, అతని పేరు ఏదో ఉంది, సో అతని ఫోటో కూడా డిస్ప్లే చేస్తాను. సో అంటే పరారీలో ఉన్నాడంట. దాదాపు 10 కోట్ల స్కామ్. అసలు అదొక డిఫరెంట్ స్టోరీ. మోపిడో కంపెనీది వాళ్ళ ఫ్రెండే, అంటే మనకు తెలిసిన, అంటే నేను యాక్చువల్లీ ఊరికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తోడు కోసం నేను బ్లా పెట్టుకుంటాను. సో ఎవరొక స్టూడెంట్స్ నాకు ఇన్ఫర్మేషన్ దాని పరంగా కూడా ఇస్తూ ఉంటారు, నాకు కూడా కొంచెం టైంపాస్ అవుతుందని. అట్లా ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అక్కడ అతను మోసపోయాడు. అతను ఏంటి అంటే వాళ్ళ ఫ్రెండే మోసం చేసింది, వాళ్ళ కాలేజ్ మెట్టే. తర్వాత వచ్చేసి గిగిల్ జెట్ కంపెనీ గురించి నేను వీడియో చేస్తే ఆ వీడియో కట్ చేశాను. ఆ వీడియో కట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే అతను ఫోన్ చేసి కొంచెం నాకు థ్రెటనింగ్ ఇచ్చాడు. మనము అంటిల్ అన్లెస్ కంపెనీ 100% అది ఫ్రాడ్ అయిన దాకా కూడా, లేకపోతే స్కామ్ చేసిన దాకా కూడా వాళ్ళు ఏమంటారంటే, లేదండి మాది ఇంటర్నల్గా మేము మా ప్రాజెక్ట్స్ లేవు, లేకపోతే ఇంటర్నల్గా మాకు ఇన్వెస్టర్స్ లేరు, మాకు బిల్స్ లేట్ అవుతున్నాయి, అందుకని బిల్లింగ్ లేట్ అవుతుంది, అందుకని మేము మెల్లగా ప్లాన్ చేసుకుంటాము, మీరు ఎవరు మాట్లాడడానికి, మా కంపెనీ గురించి మీకేం తెలుసు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అందుకనే మనం కూడా ఏంటి అంటే పబ్లిక్లో అది 100% అది అయిన దాకా కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి గిగిల్ జెట్ కంపెనీ 20 crores. తర్వాత ఫ్రైడప్ కన్సల్టెన్సీ మాదాపూర్, అది కూడా దాదాపు 600 మెంబర్స్ దగ్గర 1 lakh నుంచి 1.5 వరకు తీసుకుంది. దాదాపు 10 to 12 CR స్కామ్. ఇక్కడే చూసుకోండి, దాదాపు 60 కోట్లు 70 కోట్లు ఇక్కడే కనిపిస్తున్నాయి. దీంతోపాటు నేను ఒక వీడియో చేశాను లాస్ట్ టైం, ఒక వీడియో చేస్తే దానికి సంబంధించి వాళ్ళ కమెంట్స్ ఒకసారి చూద్దాం. ఎందుకంటే నేను కమెంట్స్ ఎందుకు చూడమంటున్నానంటే దాంట్లో ఒక విషయం మీకు చెప్పాలి. దాంట్లో ప్రైడ్ హబ్ కంపెనీ గురించి ఉంది. సో తర్వాత వచ్చేసి యూనివర్సల్ సినర్జీ గురించి ఇక్కడ చూడండి. ఒక స్టూడెంట్ ఆల్రెడీ దీంట్లో మెన్షన్ చేశాడు. ఐ విల్ షో యూ దట్ కమెంట్ ఆల్సో. చూడండి, ఇది 3 months బ్యాక్ చేసిన వీడియోలో ఒక కమెంట్, ఒక స్టూడెంట్ సినర్జీ యూనివర్సల్ గురించి ఇది కూడా స్కామ్ జరగబోతుందని చెప్పి ముందుగా ఇంటిమేషన్. ఇవన్నీ కూడా మనం, అంటే నాకు తెలిసినంత వరకు నేను సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 100 ఎలా చెప్తారంటే 100% మీరు లిస్ట్ ఇవ్వండి అంటే నేను ఎలా ఇవ్వగలుగుతాను? మీ విషయం అర్థం కావట్లేదు. మీ పర్సనల్గా అడగండి, నేను చెప్పగలుగుతాను. అది కూడా నేను ఎవరికి పడితే వాళ్ళకి చెప్పి నేను మళ్ళీ ఇరుకోవాలనుకోవట్లేదు. అండ్ ఇంకోటి వచ్చేసి దీని గురించి చాలా రీసెర్చ్ చేసి పర్సన్స్ కూడా పంపించి కనుక్కుంటున్నాం. మనం చేయగలిగిన చేస్తాం సపోర్ట్ చేయడానికి. బట్ అర్థం చేసుకో, మనం ఏంటి అంటే 3 లక్షలు అయిపోయిన తర్వాత మనం మీడియాకి వచ్చేసేసి ఏదో చేసేసి కంప్లైంట్ ఇచ్చేసేస్తే ఎంతవరకు, ఇప్పుడు వరకు కంప్లైంట్ ఇచ్చినవన్నీ పోలీస్ కేసులు అయినవన్నీ ఎంతవరకు సాల్వ్ అయ్యో మీరు చెప్పండి. అంటే జరిగిన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎంతవరకు సాల్వ్ అయ్యో మీరు చెప్పండి. డెఫినెట్లీ దీనికి సంబంధించి నా మీద నెగిటివ్ రావచ్చు, అరే మీరు మాట్లాడుతున్నారా, మీ కెరీర్ కౌన్సిలింగ్ గురించి మాట్లాడుతున్నారు, అసలు అవసరమే లేదు. నేను అది కూడా చెప్తున్నా. నేను ఇలా వీడియోస్ చేసినప్పుడు కింద చాలా కమెంట్స్ చేస్తాను, నేను చాలా ఓపెన్ చేస్తున్నాను వాటిని కమెంట్స్ కూడా. మీరు కాకపోతే ఏంటి అంటే దానికి సంబంధించి పెట్టే కమెంట్స్ కూడా కొంచెం అబ్యూజ్ లాంగ్వేజ్ ఎట్లా పడితే అట్లా కాకుండా మంచి కన్వర్జేషన్ బిల్డ్ చేసుకోండి. దాని గురించి నాకేం ప్రాబ్లం లేదు. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ చూడండి, ఇంకా కంపెనీస్, ఇంకా చాలా లిస్ట్ ఆఫ్ కంపెనీస్ లైక్ ఫ్యూజన్ 5 అంట, డెకావర్స్ టెక్నాలజీస్ గురించి చూడండి అని చెప్పాను. తర్వాత ఫ్యూజన్ 5 ఒక స్టూడెంట్ అడిగాను నన్ను, అన్న ఫ్యూజన్ 5 గురించి, ATPS గ్లోబల్ టెక్నాలజీ గురించి, గ్రీమ్సప్ గురించి, SWPRE టెక్నాలజీ గురించి, ఇలా చాలా కంపెనీస్ లిస్ట్ ఇచ్చి ఈ కంపెనీ బ్యాక్డోర్ కంపెనీ మంచిగా కాదో చెక్ చేసి చెప్పమండు. ఎలా చెప్పగలుగుతాం పబ్లిక్లో అవి మంచి కంపెనీలా కాదా అనేది? మనం పబ్లిక్లో ఎప్పుడైనా కానీ మనము 100% అది పూర్తిగా బోర్డు తిప్పేసిన దాకా కూడా మనం లీగల్గా ఎలాగూ ముందుకు వెళ్ళలేము. బోర్డు తిప్పేసిన తర్వాత లీగల్గా వెళ్ళినప్పటికీ అది న్యాయం జరగదని కాదు, టైం తీసుకుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది ఒక కంపెనీ క్లోజ్ అవ్వకముందే ఇంకో కంపెనీ ఓపెన్ చేసి డబ్బులు మళ్ళీ కలెక్షన్ చేసుకోవడానికి మళ్ళీ ప్లాన్ చేసుకుంటున్నారు. ఎన్ని అవేర్నెస్ వీడియోస్ చేస్తున్నాను నేను, ఎంతమంది చూస్తూనే ఉన్నారు, ప్రతిరోజు నిత్యం బ్యాక్డోర్స్ గురించి చూస్తూనే ఉన్నారు. ఇంకొక వీడియో చేశాను, ఆ వీడియోలో కమెంట్స్ కూడా ఒకసారి చూడండి. ఇంకో కంపెనీ చూసుకుంటే ఇది రీసెంట్ డేస్లో గిగిల్ జెట్లో ఇలాగే జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఇంకొక స్టూడెంట్ ఇక్కడ ప్రాసెస్, పేరు ఏది మెన్షన్ చేయలేదు, కంపెనీ పేరు 700 పెట్టాను. తర్వాత వచ్చేసి ఇంకో కంపెనీ చెప్పారు, ఆ కంపెనీ పేరు మీరే చూడండి, అంటే నేను చెప్పడానికి మీరే చూడండి, అది మనం చెప్పింది కాదు, చాలా మంది దీని గురించి మాట్లాడుతున్నారు. ఇంకోరు వచ్చేసి
కొంచెం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనే కంపెనీ కూడా ఇలాగే చేసిందంట. ఎస్ఆర్ నగర్లో, హైదరాబాద్లో 6 కోట్ల స్కామ్ చేశారని చెప్పి స్టూడెంట్స్ అందరూ రోడ్డు మీద పడిపోయామన్నా అని చెప్పి ఒక స్టూడెంట్ కమెంట్ చేశాడు. అండ్ ఇంకా మాట్లాడుకుంటా పోతే నేను చెప్తున్నా కదా, నేను 100 కోట్లు అనుకున్నా కానీ ఇది యాక్చువల్లీ 100 కోట్లు కాదు, అంతకంటే అంతకు మించి ఆ నెంబర్ కనీసం మనం ఊహించలేము. నిజంగా చెప్తున్నాను. నెక్స్ట్ నేను లాస్ట్ ఒక వీడియో చేశాను, నెక్స్ట్ 6 monthsలో ఒక 100 కోట్ల వరకు స్కామ్ జరగబోతుంది చూడండి. చాలామంది ఏమన్నారంటే ఆ జరగంగానే మీరు లిస్ట్ చెప్పరు, జరిగిన తర్వాత చెప్తానండి. ఇది అంచనా మాత్రమే, 100 కోట్లు కాదు అది. ఇక మనం నెంబర్ని కనీసం మనం ఇమాజిన్ కూడా చేసుకోలేనంత నెంబర్, అంటే అన్ని కోట్ల స్కామ్ అనేది జరగబోతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ డబ్బులు కట్టి జాబ్ తెచ్చుకోవాలనుకోవద్దు. జెన్యూన్గా సబ్జెక్ట్ నేర్చుకోండి. కోర్స్ నేర్చుకోవడానికి డబ్బులు లేవా? నేను ప్రయత్నం చేస్తున్నాను, డెవాప్స్ ఆల్రెడీ ఇప్పిస్తున్నాను, తర్వాత సేల్స్ ఫోర్స్ ఇప్పిస్తున్నాను. ఎంతమంది నేర్చుకుంటున్నారు? ప్రాజెక్టులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. మీకు డౌట్స్ వస్తే క్లియర్ చేయడానికి కూడా మనం టాప్ మెట్ ద్వారా దానికి సంబంధించిన డౌట్స్ క్లియరెన్స్ సెషన్ కూడా ఫ్రీగా ఇప్పిస్తున్నాను. ఎంటైర్ కోర్స్ విత్ ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తున్నాం. ఇంకా కొత్తగా ఇంకేంటి ఏమన్నా టెక్నాలజీస్ ఇంట్రడ్యూస్ చేయాలి ఏంటి అనేది వర్క్ చేస్తున్నాము. త్వరలో దాని గురించి కూడా అప్డేట్ చేస్తాను నేను ఖచ్చితంగా. మన సివైస్ సాఫ్ట్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాం. ఇంకోటి, పబ్లిక్గా ఒక అఫీషియల్గా ఎంత చేస్తున్నారంటే అంత చేస్తున్నారు. అఫీషియల్గా అన్నీ విపరీతంగా ప్రమోషన్స్ చేస్తున్నారు వాళ్ళు పెద్ద పెద్ద ఛానల్స్లో. ఇంకొక సినారియో చెప్తాను, కేస్ స్టడీ. ఇది కూడా వచ్చేసి మన ఎక్కడంటే మన హైదరాబాద్లో జరిగిన ఇన్సిడెంట్. ఇన్సోఫీ. ఇన్సోఫీ. అసలు ఇన్సోఫీ ఏ కంపెనీ ఎక్వైర్ చేసిందో మీకు తెలుసా? అసలు ఇన్సోఫీ స్టోరీ ఏంటి? ఇన్సోఫీ ఒక ఇన్స్టిట్యూట్, పెద్ద ఇన్స్టిట్యూట్. దీన్ని ఎక్వైర్ అంటే దీన్ని కొని అదేదో ప్రయత్నం చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదంతా. అసలు ఏం జరిగింది అనేది స్టోరీ మీకు ఖచ్చితంగా నేను మీకు అప్డేట్ చేస్తాను అది కూడా. ఎందుకంటే ఆ కేస్ స్టడీ మీకు అర్థమైతే అసలు ఇన్సోఫీ ఎందుకని ఫెయిల్యూర్ అయింది ఏంటి అనేది, అసలు ఎందుకు అలా జరిగింది అనేది మీకు తెలిస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మార్కెట్లో మీకు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అర్థం చేసుకోండి. సో ఇంకా ఇదిగో చూడండి, కమెంట్ల మీద కమెంట్లు అన్నీ. అసలు నేనైతే ఇన్ని చూసి అసలు ఆశ్చర్యపోతున్నా. ఇంకెన్ని వందల మంది, కొన్ని వందల కోట్లు స్కాములు చేయబోతున్నారు. వేల మంది ఇంకెంతమంది మోసపోతారు. నేను ఒకటే చెప్తున్నా, డబ్బులు కట్టే నీదే తప్పు. మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాడు ఉంటాడు. డబ్బులు కట్టి జాబ్ తెచ్చుకోలేదు ఎందుకు? డబ్బులు తెచ్చుకోవడానికి. మళ్ళీ డబ్బులు కట్టి జాబ్ తెచ్చుకోవడం దేనికి? ఒకసారి ఆలోచించండి. అది కూడా ప్రాసెస్, ఎలాంటి ప్రాసెస్ ఏంటి, ప్రీవియస్ స్టూడెంట్స్ మాట్లాడి డిస్కస్ చేసి అప్పుడు మీరు డెసిషన్ తీసుకోవాలి. ఎనీవే ఒకసారి ఆలోచించండి. ఇదైతే 100 కోట్ల స్కామ్ జరిగిన, రీసెంట్ డేస్లో జరిగిన 100 కోట్ల స్కామ్. సినర్జీ యూనివర్సల్, మోపిడో కంపెనీ, ఈగిల్జెడ్, ప్రైడ్ హబ్, డెకావర్స్, ఇంకా మాట్లాడుకుంటూ పోతే ఇంకొక స్టూడెంట్ ఇక్కడ ఇంకోటి ఏదో చెప్పాడు కంపెనీ పేరు. ఎనీవే మీ డబ్బులు మీ ఇష్టం, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. మంచిగా ఆ డబ్బులతో సబ్జెక్ట్ నేర్చుకోండి, కోర్స్ నేర్చుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.